బ్రేక్ఫాస్ట్ షో. ఫుట్బాల్ ఆడుతుంటే కాళ్ళతోనే తంతాం, కాళ్ళు తగులుతాయని తన్నకుండా ఉంటామా? ఫుట్బాల్ గేమ్ రూల్ అదే, రాజకీయాల్లోనూ అంతే. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న డీసీసీ అధ్యక్షుల సమావేశంలో, అంటే కొత్తగా ఎంపికైన డీసీసీ అధ్యక్షులు దిశానిర్దేశం చేస్తూ కార్యక్రమంలో మాట్లాడారు. ఇక్కడ ఫుట్బాల్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో రైజింగ్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీతో ఆడుతున్నారు. అంటే అటు మెస్సీ టీము రేవంత్ రెడ్డి టీము కలిపి ఆడబోతున్నాయి. దానికి ముఖ్యమంత్రి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అంటే ఆయన ఫుట్బాల్ని రాజకీయాల్ని పోల్చారు. అది కాళ్ళల్లో కట్టెలు రాజకీయాల్లో పెడతారు, దాన్ని తీసుకుని ముందుకెళ్ళిపోవాలి తప్ప నేను బోర్లా పడతా ఎవరో వచ్చి నేను లేపాలి అంటే సాధ్యం కాదని ఫుట్బాల్ గేమ్ని దీన్ని ఆయన పోలుస్తూ మాట్లాడారు. వాస్తవంగా కూడా ఆయన ఇన్నాళ్ళు ఆయన రాజకీయ ప్రయాణంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిందంతా అదే. అలాగే రాజకీయంగా ఎదుగుతూ చేసుకుని అన్ని అడ్లు తొలగించుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి అయిన ఆయన అనుభవాన్ని డీసీసీ అధ్యక్షులకు కూడా చెప్పారు. అంటే ఎట్లా ఉండాలి రాజకీయాల్లో, ఎట్లా ఎదగాలి, అలాగే ప్రభుత్వం తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ వెళ్తే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఎలా ఉంటుంది అనేది. ఆ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఇదే సందర్భంలో చేసిన కొన్ని పొలిటికల్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. అంటే ఆయన డీసీసీ అధ్యక్షుల విషయంలో ఒక నాయకుడిని ఎంపిక చేయాలంటే కొంతమంది నొచ్చుకుంటారు, కొంతమంది అలుగుతారు, కొంతమంది ఆనందపడతారు. ఇప్పుడు నాయకుల విషయంలో ఏకాభిప్రాయం అనేది ఏ స్థాయిలోనూ సాధ్యం కాదు. అది ముఖ్యమంత్రి విషయం దగ్గర నుంచి సర్పంచ్ వరకు కూడా ఏకాభిప్రాయం ఎవరికి ఉండదని దేవుళ్ళ కంపారిజన్ తీసుకొచ్చారు. ఇప్పుడు హిందూ దేవుళ్ళు అనేక మంది, ఇప్పుడు హనుమంతుని కొంతమంది, వెంకటేశ్వర స్వామిని కొంతమంది, ఇంకో దేవతను కొంతమంది ఇలా పూజిస్తూ ఉంటారు. దేవతల విషయంలోనే మనం ఏకాభిప్రాయం తీసుకురాలేము, నాయకుల విషయంలో అట్లా తీసుకొస్తాం అన్న దానికి బీజేపీ చాలా పెద్ద ఎత్తున దాన్ని రాజకీయ వివాదంగా రాద్ధాంతంగా చేస్తుంది. ఇవాళ ఏదో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలకి దానికి పిలుపునిచ్చింది. అంటే ఆయన దేవుళ్ళని అవమానించారని నేను క్లియర్గా విన్నా. మళ్ళీ రెండోసారి కూడా ఆయన అవమానిస్తూ ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు హనుమంతుడు పెళ్లి కాని వాళ్ళు కొంతమంది బ్రహ్మచారులు ఇష్టపడతారు, పెళ్ళైన వాళ్ళు ఇంకొకళ్ళు, లేకపోతే ఇద్దరు భార్యలు, ఇట్లేదో ఆయన చిన్న కంపారిజన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. సో దాని మీద మరి బీజేపీ పొలిటికల్గా తీసుకొని చేద్దామని చూస్తోంది. అది నిజంగానే అవసరం లేదు అక్కడ. దాని మీద కావాలంటే అట్లా అనకుండా ఉంటే బాగుంటుందని చెప్పి వదిలేసి, కానీ దాన్ని పొలిటికల్గా కొంచెం సీరియస్గానే టేకప్ చేస్తున్నారు. సరే, అదో పక్కన పెడితే ఇక ఫ్యూచర్ సిటీ విషయంలో చాలా కమిటెడ్గా చాలా పెద్ద ఎత్తున రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ విషయంలో ముందుకెళ్తోంది. అంటే ఆయన ఇంతకుముందే చెప్పినట్టు నా రాష్ట్ర అభివృద్ధి పోటీ రాష్ట్రాలతో కాదు, నాకు దేశాలతో, ప్రపంచ దేశాలతో, చైనా, జర్మనీ, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, అక్కడ ఏ రకంగా అయితే అభివృద్ధి చెందిందో అలాగే తెలంగాణను, హైదరాబాద్ను అభివృద్ధి చేయాలి అనేది. ఓకే, ఒక పెద్ద విజన్ పెట్టుకోవాలి కూడా, ఎంత రీచ్ అవుతాం అనేది ఒకటి. సో ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ఏదో క్యూర్ కేర్ లాగా ఎట్లయితే రేర్ విభజిస్తున్నారో, ఫ్యూచర్ సిటీ కోసం కూడా అట్లాగే సీరియస్గా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ నిధుల విషయంలో ఆయన మాట్లాడిన దాన్ని కూడా బీజేపీ సీరియస్గా పొలిటికల్గా మళ్ళీ దాని మీద కూడా కౌంటర్స్ ఇస్తోంది. నిన్న రామచంద్రరావు ఏమంటారంటే, అసలు ఫ్యూచర్ సిటీ ఎవరిని అడిగి మీరు కడుతున్నారు, ఫ్యూచర్ సిటీ ఎజెండా కేంద్రం పరిధిలోకి ఎందుకు వస్తుంది, పూర్తిగా అది రాష్ట్ర ప్లాను, రాష్ట్రానికి సంబంధించిందని. నాకు తెలిసి ముఖ్యమంత్రి అంది ఏంటంటే, మేము ఫ్యూచర్ సిటీ కట్టుకుంటున్నాం, మీరు డబ్బులు ఇచ్చేయండి అని అనలేదు. ఇంతకుముందు స్మార్ట్ సిటీల వ్యవహారం ఉంది కదా, దానికి నిధులు ఇవన్నీ మీరు ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవేం జరగలేదు కాబట్టి ఫ్యూచర్ సిటీ ఇదిగో మా ప్లానింగ్ ఇది, మీరు చూడండి మేము ఎంతవరకు ఇవ్వగలరో, సహాయం చేయగలరో చేయండి అని. నిన్న ఆయన అన్నారు, 100 సార్లు కాదు 1000 సార్లైనా మేము రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తాం, మోడీ గారిని డబ్బులు అడుగుతాం, అడగడం మనం బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. ఇప్పుడు గతంలో కూడా మూసీ విషయంలో మనం అనేక సార్లు ప్రపోజల్స్ పెట్టాము, మరి కేంద్రంలో ఉన్న మంత్రులు పెద్దలు ఎందుకు తీసుకురావట్లేదు, పైగా అడ్డుకాలు వేస్తున్నారని కిషన్ రెడ్డి విషయంలోనూ బండి సంజయ్ విషయంలో కూడా విమర్శించారు. ఈ ఫైట్ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే రాష్ట్రం కేంద్రానికి ఎంత ఇస్తోంది నిధులు, కేంద్రం నుంచి రిటర్న్లో ఎంత ఇస్తోంది, అది కూడా జరుగుతోంది. బుల్లెట్ ట్రైన్ విషయం వచ్చింది, అలాగే గిఫ్ట్ సిటీలు, ఇవన్నీ కూడా మాట్లాడారు. ప్రధానమంత్రి దేశం మొత్తానికి, కేవలం గుజరాత్కి మాత్రమే కాదు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఎగ్జాంపుల్ ఉంది, మీరు తీసుకెళ్ళారు అహ్మదాబాద్ టు ముంబై, ఓకే ఫైన్ ఇనఫ్, మరి మాకు కూడా ఇవ్వండి. పేపర్లో మాత్రమే కాదు, హైదరాబాద్, చెన్నై బుల్లెట్ ట్రైన్ మాకు వాస్తవ రూపంలోకి తీసుకురావాలి. అలాగే అభివృద్ధికి మేము అడుగుతున్న నిధులు మీరు పెద్ద మనసుతో ఇవ్వాలి అని చెప్పి కొంత పొలిటికల్ కామెంట్స్ చేశారు. ఇస్తావా చేస్తావా, తెలంగాణ ప్రజల రుచి ఏంటో చూస్తారా మీరు అని చెప్పి. సహజంగా పొలిటికల్ కామెంట్స్ బీజేపీ చేస్తుంది. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, బట్ కాంగ్రెస్ పార్టీ కూడా నాయకుడు కదా, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. నాయకులకు దిశానిర్దేశం చేసేటప్పుడు ఒక మాట కొంచెం
అటు ఇటు పడుతుంది, కొన్ని అనకుండా ఉంటే బాగుంటుందని మనం కూడా అభిప్రాయపడతాం ఇప్పుడు ప్రధానమంత్రిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యల్లో. సో ఇప్పుడు నాకు పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిన విషయం ఏంటంటే, నేను ఆయన మాటల్లో బీఆర్ఎస్ అనే పార్టీని కంప్లీట్గా రాష్ట్రంలో పొలిటికల్ పిక్చర్లోంచి దాదాపుగా సైడ్ లైన్ చేస్తూ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఫైటే ఉంటుందా, ఎందుకంటే ఇదిగో రాష్ట్రానికి నువ్వు ఇస్తావా చేస్తావా, లేకపోతే పార్టీ నేలమట్టం అవుతుంది, తెలంగాణ ప్రజల రుచి ఏంటో తెలుస్తుంది బీజేపీకి అని. అలాగే బీజేపీ కూడా కౌంటర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పని ఆల్రెడీ అయిపోయింది, ఈ విషయం ఎన్నికలు జరిగితే మీకు అర్థమవుతుంది. కానీ మొన్న ఎన్నిక జరిగింది కదా, జూబ్లీహిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకే వచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. అప్పుడు ప్రజలు తేల్చేస్తారు ఏ పార్టీ కావాలనుకుంటున్నారు. ఇదే సమయంలో నిన్న ఇగ్నిషన్ అనే ప్రోగ్రాంలో శివనాడార్కు సంబంధించి ఆర్గనైజేషన్ చేసిన ప్రోగ్రాంలో కేటీఆర్ కూడా కామెంట్స్ చేశారు. ఆయన ఏమంటారంటే బీజేపీకి ప్రత్యామ్నాయం ప్రాంతీయ పార్టీలే, సో హీ వాంటెడ్ టు డిస్కౌంట్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విషయంలో డిస్కౌంట్ చేస్తూ ఆయన జాతీయ వ్యాప్తంగా రాహుల్ గాంధీ విజన్ గురించి కూడా మాట్లాడారు. అంటే ఒక ఎజెండా సెట్ చేయడం విషయంలో కానీ, ఒక విజన్ విషయంలో కానీ రాహుల్ గాంధీకి క్లారిటీ లేదు అని. అలాగే థర్డ్ ఫ్రంట్ గురించి గతంలో కేసీఆర్ ప్రయత్నం చేశారు, ప్రాంతీయ పార్టీలు కలిసి రాలేదు, బట్ అది ఫ్యూచర్లో ఖచ్చితంగా అదే ప్రత్యామ్నాయం అవుతుంది బీజేపీకి అని చెప్పే ప్రయత్నం కూడా, అంటే ప్రాంతీయ పార్టీలే ఉంటాయి అవే ఫైట్ చేయగలుగుతాయని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జాతీయ పార్టీలు మాత్రమే అని ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంటే, కేటీఆర్ ఆబ్వియస్గా ప్రాంతీయ పార్టీలు మాత్రమే అప్పర్ హ్యాండ్ తీసుకుంటాయనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఫ్యూచర్ ఫైట్ నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ పొలిటికల్ ఫైట్ కూడా ఎట్లా ఉండబోతోంది తెలంగాణలో. ఫ్యూచర్ సిటీ గురించే చర్చ పొలిటికల్ ఫైట్ లా కనిపిస్తోన్నా, ఇది కేవలం ఏదో ఫ్యూచర్ సిటీకి పరిమితమైంది కాదు, భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన ఫ్యూచర్ ఫైట్ లాగే అనిపిస్తోంది. సారీ. చూద్దాం, ఇవాళ స్టూడియోలో నాతో పాటు సామా రామ్మోహన్ రెడ్డి గారు, టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్, పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. అలాగే లైవ్లో రాణి రుద్రమ గారు, బీజేపీ తెలంగాణ బీజేపీ పార్టీ ముఖ్య నాయకురాలు, పార్టీ అధికార ప్రతినిధి, దేవిప్రసాద్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం రుద్రమ గారు, అలాగే దేవిప్రసాద్ గారు. సామా, గుడ్ మార్నింగ్. సో రుద్రమ గారు, నేను చెప్పినట్టుగా ఫైట్ ఫ్యూచర్ ఫైట్ లాగే ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారేమో ఫుట్బాల్తో పోలిక చేస్తున్నారు. సరే, నేపథ్యం ఇవాళ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్, ఫుట్బాల్ గేమ్ ఉన్నా కూడా రాజకీయాల్లో ఫుట్బాల్ పోలిక కూడా ఆయన అంతర్లీనంగా తీసుకొచ్చారు. ఒకటి, ఈ నిధుల విషయంలో ఏంటంటే, సరే మేము అడుగుతాము, మీరు ఇవ్వడం సహజమే అన్నారు, ఈయన ఇంకోలా మాట్లాడలేదు. కానీ ఇవ్వకపోతే గనక తెలంగాణ ప్రజలంటే ఏంటో రుచి చూపిస్తాము, పార్టీ నేలమట్టం చేస్తాం అనే దాకా వెళ్ళారు. సరే, ఒక జాతీయ పార్టీని అనుకుంటే నేలమట్టం చేసేయడం, మీరు వాళ్ళని చేయడం, వాళ్ళని మిమ్మల్ని చేయడం అంత ఈజీ కాదు. కానీ టు బి స్టార్ట్ విత్, ఏంటి మీ కామెంట్, వారి కామెంట్స్ మీద? నన్నేనండి, మీరే రాను రుద్రమ గారు. థ్యాంక్ యూ రిషి గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి గెస్ట్లందరికీ కూడా నమస్కారం, ఏబిఎన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఒక విషయం నేను క్లారిఫై చేయదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్, రేవంత్ రెడ్డి గారు బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, అసలు సందర్భము సమయం లేకుండా మేము కేంద్రాన్ని లేకుండా చేస్తాం, మేము ఇక్కడ పాతరేస్తాం, ఇలాంటి భాష ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు మాట్లాడకూడదు. ఎందుకంటే అసలు కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి రాష్ట్రానికి అనేటువంటిది ఇట్స్ ఏ కంటిన్యూస్ రెగ్యులర్ ప్రాసెస్. ప్రతి పథకానికి కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి. ఈ రాష్ట్రంలో కేంద్ర సహకారం లేకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్సే లేవు ఈ రోజు వరకు కూడా, మెజారిటీ స్కీమ్స్. సో కేంద్రం నుంచి ఇక్కడ రోడ్లు వేయడానికి డబ్బులు వస్తాయి, కేంద్రం నుంచి ఇక్కడ స్కూల్స్ కట్టడానికి డబ్బులు వస్తాయి, కాలేజీలు కట్టడానికి డబ్బులు వస్తాయి, హాస్పిటల్స్ కట్టడానికి డబ్బులు వస్తాయి, ఆయుష్మాన్ భారత్ డబ్బులే తీసుకొచ్చి ఆరోగ్యశ్రీలో వేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కడుతున్నటువంటి ఆ ఇండ్లు ఉన్నాయి కదా, ఇందిరమ్మ ఇండ్లు అని పేరు చెప్పుకునే ఇళ్లకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ప్రతి ఇంటికి 1,50,000 రూపాయలు కూడా కేంద్రం నుంచి వస్తున్నాయి. అట్లా రేషన్ బియ్యం దగ్గర నుంచి, ఉపాధి హామీ పథకాల దగ్గర నుంచి, గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా కేంద్రం నుంచి వస్తాయి. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు 100 రూపాయలు కేంద్రానికి పోతే కేంద్రం నుంచి 42% ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ కాకుండా, నేను ఇప్పుడు చెప్పినవి ఏవి కూడా ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ లో ఉండవండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో వచ్చేటటువంటి డబ్బులే. ఇవి కాకుండా అసలు మనం ఇక్కడ ఒక క్వశ్చన్ ఆలోచించాల్సింది ఏంటంటే, 24 గంటలు పరోక్షంగా సపోర్ట్ చేసేటటువంటి కేంద్రం మీదకి డైవర్ట్ చేసి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందండి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 100 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కడుతున్నారు కదా. ఇవాళ నిన్ననే మీ ఆంధ్రజ్యోతి పత్రికలోనే వచ్చినటువంటి వార్త ఏంటది, 70,000 కోట్ల రూపాయల ఆమ్దాని అట లిక్కర్ నుంచి.
నిన్న పొద్దున చదివిన నేను వార్త. రెండేళ్లలో రెండేళ్లలో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కలిపి 70,000 కోట్ల రూపాయల ఆమ్దాని ఒక లిక్కర్ నుంచే వస్తుంది. అంటే తెలంగాణలో ప్రజల్లో యావరేజ్ గా తీసుకుంటే ప్రతి కుటుంబం నుంచి కూడా మీరు నెలకి తక్కువ ఒక 9-10 వేల రూపాయల సొమ్ముని మందు రూపంలో కలెక్ట్ చేసుకున్నారు. మరి మీరు ఈ సొమ్మంతా ఏం చేస్తున్నారు? రెవెన్యూ నుంచి వచ్చేటటువంటి సొమ్మంతా ఏం చేస్తున్నారు? అసలు తెలంగాణ ప్రజల నుంచి వచ్చే డబ్బుని ఏం చేస్తున్నారు అనేటువంటిది వీళ్ళు చెప్పాలి. ఇదొక అంశం. అయితే రెండోది, రేవంత్ రెడ్డి గారు ఎట్లా తయారైపోయినారంటే ఆయన ఇంకా కూడా ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి దాంట్లోకి రావట్లే. నిన్న మాట్లాడినటువంటి మాటల్లో కేంద్రం మీద ఇది చేస్తా అది చేస్తా అని మాట్లాడడంతో పాటు ఆయన ఫుట్బాల్ గేమ్ తోటి రాజకీయ నాయకులను మాట్లాడతారు, కాళ్ళతోటి దంతా అని చెప్తారు, దేవుళ్లను కంపేర్ చేసి ఆఫ్టర్ ఆల్. కానీ నిన్న మీరు ఇంకొకటి కూడా అన్నారు, ఆయన మీరు విన్నారో లేదో, ముఖ్యమంత్రి కాకముందు అంటే వేరే కార్యక్రమంలో నిన్న ఇంకొక ఎర్త్ సైన్సెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇంతకు ముందు ముఖ్యమంత్రి కాకముందు అందరినీ గదిలో పడేసి కొట్టాలనిపించేది, కానీ ముఖ్యమంత్రి అయ్యాక ఆలోచన పంత మారిపోయింది, అవన్నీ రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ఎజెండా అని ఆమె రామాట కూడా అన్నారుగా ముఖ్యమంత్రి. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ఎజెండా అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే మాటలు ఎట్లా మాట్లాడతాడండి? ఎట్లా అంటే నీకేం అవసరం హిందూ దేవుళ్ళ గురించి? ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చే పదవులతో కంపేర్ చేసి హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతారా? అంటే ఇద్దరు భార్యలు ఉన్నోళ్ళకు ఒక దేవుడు, పెళ్లి కానోళ్ళకు ఒక దేవుడు, ఏం కంపారిజన్ అండి అది? నువ్వు అదే మాట్లాడమనండి, ఏదో అల్లా గురించి మాట్లాడమనండి, అంత దమ్ముందా రేవంత్ రెడ్డి గారికి? క్రిస్టియన్ల గురించి మాట్లాడమనండి, జీసస్ మీద మాట్లాడమనండి, అంత దమ్ముందా రేవంత్ రెడ్డి గారికి? అంటే ఏమి అనరు. ఇవాళ హిందూ సమాజంలో మేము ఏం చేసినా నడుస్తుంది. ఎన్నికల ముందు మాత్రం మొత్తం ఊర్లు వాడలు తిరుక్కుంటా సమ్మక్క మీదొట్టు, సారక్క మీదొట్టు, యమున రాజన్న మీదొట్టు, యాదగిరి నర్సన్న మీదొట్టు, కొండగట్టు అంజన్న మీదొట్టు, నాకు ఓటయ్యిండ్రి, నేను మీ హామీలు నెరవేర్చకపోతే ఆ దేవుడే నా సంగతి. అంటే దేవుళ్ళ విషయంలోనే ఏకాభిప్రాయానికి రాలేము మనం. రకరకాల దేవుళ్ళు పూజిస్తాం, నాయకుల విషయంలో ఎట్లా వస్తాం అనే కంపారిజన్ లో చెప్పారు కదా ఆయన. అదేం కంపారిజన్ అండి? దేవుళ్ళ విషయంలో ఏకాభిప్రాయానికి రావడం ఏమిటి? దేవుడు ఉంటాడండి. దేవుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏదన్నా రోగం వస్తుంది, ఏదైనా వ్యాధి వస్తుందండి, ఆయనకి లివర్ ఖరాబ్ అవుతుంది, లేకపోతే ఆయనకి కిడ్నీ ఖరాబ్ అవుతుంది, లేకపోతే ఆయనకు హార్ట్ ఖరాబ్ అవుతుంది. ఏది ఖరాబ్ అయినా ఒక డాక్టర్ దగ్గరికి పోతాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ హిందూ ధర్మంలో వందలాది దేవుళ్ళు ఉన్నారు, వందల దేవుళ్ళని మనం పూజించుకుంటాం, కోట్లాది దేవుళ్ళు ఉన్నారు. అది హిందూ సంస్కృతి. హిందూ సంస్కృతి. దానికి ఆయన ఎవరండి చెప్పడానికి? ఐకమత్యం లేదని ఆయన ఎట్లా అంటాడు? ఇవాళ నేను 3 కోట్ల మంది దేవుళ్ళని కూడా నేను పూజిస్తా, ఐకమత్యం లేకపోవడం ఏమిటి? దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉండడం ఏమిటి? అందరినీ పూజిస్తారు, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు పూజిస్తారు. దానికి భిన్నాభిప్రాయాలు ఉండడానికి ఏం సంబంధం? అది ఆ కంపారిజనే తప్పు. అంటే చులకన భావం, ఇవాళ హిందూ సమాజం పట్ల చులకన భావం కేవలం ముస్లింల కామెంట్ ని మీరు ఖండించవచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడినట్టే నేను రామచంద్రరావు కూడా మాట్లాడారు సారీ, కానీ దీని మీద మీరు మళ్ళీ పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ ఎందుకు తీసుకున్నారు? డెఫినెట్ గా చేస్తాం. ఇంకోసారి మాట్లాడకుండా హెచ్చరిక జారీ చేయటము, ఆయన క్షమాపణ చెప్పేదాకా డిమాండ్ చేయటము డెఫినెట్ గా. అంటే బాగా ఇదేమవుతున్నదంటే ఒక్కొక్కసారి కొన్ని చేసినప్పుడు ఏమి అనకపోతే కూడా చాలా దాన్ని అవకాశంగా తీసుకొని రెండోసారి మాట్లాడుతున్నారు. దాన్ని అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు 2019లో కరీంనగర్ లో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక మాట మాట్లాడి చాలా చులకన స్టేట్మెంట్ చేస్తారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి హనుమాన్ భక్తులు కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, బీజేపీ అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ గారిని గెలిపించినారు. అంటే ఒక ఆన్సర్ చెప్పినారు, ఏంది అని అంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తే మేము యాక్సెప్ట్ చెయ్యము అని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ విషయంలో కూడా డెఫినెట్ గా దాన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతాము. రేవంత్ రెడ్డి గారికి హిందూ సమాజం కూడా ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. వారు మేము డిమాండ్ చేస్తున్నామండి, వారు ఖచ్చితంగా వారి వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాల్సిందే, వారు హిందూ సమాజానికి క్షమాపణ కూడా చెప్పాల్సింది. చూద్దాం, అంతకన్నా ముందు ముఖ్యమంత్రి గారి కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏం చెప్తారో చూద్దాం. బిఫోర్ దట్ దేవప్రసాద్ గారితో మాట్లాడదాం. దేవప్రసాద్ గారు, ఒకటి ఇవాళ నాకు నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన దానికి వద్దాం, అంతకుముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, తర్వాత బీజేపీ మాట్లాడింది చూస్తే ఏంటంటే రాష్ట్రంలో ఇంకేదో 2 పార్టీలు మాత్రమే ఉంటాయి, 2 జాతీయ పార్టీల మధ్య ఫైట్ జరుగుతుంది, ఫ్యూచర్ ఫైట్. అది ఫ్యూచర్ సిటీ నిధులు కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. సరే, బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏం చేయలేదు, ఇది కూడా ముఖ్యమంత్రి చెప్తూ వస్తున్నారు. నిన్న ఆ సందర్భం తీసుకుని కూడా చెప్పారు. అంటే ఆ ప్రాజెక్టుల నిధులన్నీ
మీ కాసుల పంట బీఆర్ఎస్ నాయకులకే వెళ్ళింది తప్ప జనానికి నీళ్లు రాలేదు అని చెప్పి. సో ఈ ఓవరాల్గా ఈ కాంటెక్స్ట్లో చూస్తే బీఆర్ఎస్ని సైడ్ లైన్ చేసి రెండు జాతీయ పార్టీల మధ్య తెలంగాణ ఫ్యూచర్ ఫైట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నట్టు అనిపిస్తుందా? ఋషి గారు నమస్కారం. నమస్కారం. ఇద్దరు ప్యానెల్లో ఉన్నటువంటి రుద్రమ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, వీక్షకులు గారు. అంటే రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తా ఉంటే ఒక్కొక్కసారి అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత సమాజానికి అవసరమైనటువంటి భాషను వాడాలి, లేకుంటే వాటికి సంబంధించినటువంటి ఏదైనా సందేశం ఇచ్చినప్పుడు కొంత బ్యాలెన్స్ గా ఉండాలి అనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకునే నేను ఇంకొక మీటింగ్ లో మీరు మాట్లాడినట్టు చెప్తున్నారు కదా, నాకు అంతకుముందు చాలా కోపం ఉండే, కొట్టాలనిపిస్తుండేది. ముఖ్యమంత్రి అయినాక తగ్గినాడు. అదే సూత్రాన్ని అంతటా వర్తించేటట్టు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తే మంచిది అనేటువంటి విషయం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. రెండవది కూడా అసలు ఈ దేవుళ్ళకి సంబంధించి కానీ మతానికి సంబంధించి కానీ వీటి చాలా సెన్సిటివ్ అంశం ఋషి గారు. ఎందుకంటే సమాజంలో వాటి పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. వాటికి సంబంధించి చాలా ఎమోషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించి చాలా బాండింగ్ ఉంటది. ఒక్కొక్కరికి నిజంగానే తాగినాయనం తాగబోతుంటేనే కోపం వస్తుంది మనకి. మీరు చూస్తారు కదా, ఎవరైనా అబద్ధాలు ఆడుతున్నారంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావంటేనే దాడి చేసే ప్రయత్నం చేస్తారు. అబద్ధాల కోరు అంటే అబద్ధాల కోరు అంటే ఒప్పుకోరు, దగా కోరు అంటే ఒప్పుకోరు, ఇంకో కోరు అంటే ఒప్పుకోరు. వాళ్ళు చేస్తున్నది అదైనప్పటికీ కూడా ఒప్పుకోరు. నేనేమంటున్నా, దేవుళ్ళకి సంబంధించినటువంటి అంశంలో చాలా మందికి చాలా రకాల విశ్వాసాలు ఉంటాయి ఋషి గారు. ఆదివాసులకు ఒక విశ్వాసం ఉంటది, దళితులకు ఒక విశ్వాసం ఉంటది, హిందువులలో రకరకాల వారికి రకరకాల విశ్వాసాలు ఉంటాయి. ఆ విశ్వాసాలని సరైనటువంటి రీతిలో క్యారీ చేయడం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య లక్షణంగా ఉండాలి. ఎవరైనా ఎప్పుడైనా, మేమైనా ఇంకెవరైనా గతంలో కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తావించారు. నాకు ఆయన చేసిన సందర్భం కూడా గుర్తుంది. ఆ యజ్ఞాల విషయంలో, యాగాల విషయంలో మాట్లాడుతూ అన్నట్టున్నారు. ఇప్పుడు ఋషి గారు అట్లనే మన బండి సంజయ్ గారు జూబ్లీ హిల్స్ లో మాట్లాడితే డిపాజిట్ పోయింది కదా, మొలదారాలు ఉన్న వాళ్ళు అందరు ఓటాయి. నేనేమంటున్నా అంటే ఇటువంటి అంశాల ఆధారంగా చేసుకొని ఎన్నికలను లబ్ధిగా వాడుకునేటువంటి ఒక ప్రయత్నం చాలా కాలంగా జరుగుతా ఉంది. ఇది సరైనది కాదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. దీని మీద ఇంతకంటే ఎక్కువ చర్చ పెట్టి మళ్ళీ ఇటువంటి ఉద్దేశాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిందే అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఇది చాలా సున్నితమైనటువంటి అంశం, విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా అందరూ పాటించాలనేటువంటిది నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నా. రెండవది, నిజంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి మా ఫైట్ అంతా బీజేపీతోనే అని రేవంత్ రెడ్డి గారు అనుకుని ఆ మాటలు అన్ని ఉంటే అది అట్లనే పోమనండి, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళతోనే వాటికి సంబంధించినటువంటి ఫైటే, వాటికి సంబంధించినటువంటి అంశాల మీదనే మాట్లాడమని. కానీ సందర్భం ఏంది, నిన్న పిసిసి అధ్యక్షులకు సంబంధించి పిసిసి అధ్యక్షుల విషయంలో మాట్లాడేటప్పుడు చాలా సమస్యలు వచ్చాయి. మీరేమో ఇంకోటి పోల్చుంది. నేనేమనుకుంటున్నా అంటే ఇటీవల నియమించినటువంటి పిసిసి అధ్యక్షుల సరైనటువంటి నియామకాలు డిసిసి నియామకాలు జరగలేదని అధిష్టానానికి లేఖ రాసినటువంటి ఒక మంత్రి లెటర్ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడినేమని నేను అనుకుంటున్నా ఋషి గారు. ఎందుకంటే చాలా మంది కట్టెలు పెడతారు. నేను కూడా పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. అయినా నేను కన్విన్స్ చేసుకొని రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్ కూడా చెప్పారుగా, G23 లేఖల విషయం కూడా ప్రస్తావించారు. నేను అదే అంటున్నాను. నేను ఏమంటున్నా, చాలా సమస్యలు ఉంటాయి పార్టీలో, అంతర్గీకమైనటువంటి సమస్యలు ఉంటాయి. అనేక మంది రాజకీయాల్లో ఒకరినొకరు కాలు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ముందుకు పోనీయనటువంటి ప్రయత్నం చేస్తారు. మనం ముందుకు పోవాలి, పని ద్వారానే నిరూపించాలని డిసిసి అధ్యక్షులకు చెప్పినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడతాం. రెండవది కూడా, ఇప్పుడు పార్టీలు మనం ఎన్నికలకు సంబంధించి చూసినాం. అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా రిజల్ట్ ఇచ్చారు ప్రజలు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మాకంటే మెరుగైనటువంటి ఫలితాలు ఇచ్చి అలా అధికారంలోకి తీసుకొచ్చారు. పార్లమెంట్కి వచ్చే వరకు కాంగ్రెస్ ను, తర్వాత బీజేపీ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలనేటువంటి పద్ధతులు చూసాం. తర్వాత మనం జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా మనం చాలా స్పష్టంగా చూసినాం. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు కూడా చూస్తాం. మీరు ప్రత్యామ్నాయం కాదని చెప్పేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన
ప్రజలు ప్రత్యామ్నాయం ఎవరు అనేది నిరూపిస్తారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వరుస ఎగ్జాంపుల్స్ లోనే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పార్లమెంట్ విషయంలో ఒక్క సీటు గెలుచుకోకపోవడం, మీ సిట్టింగ్ సీటు కంటోన్మెంట్ సిట్టింగ్ సీటు కోల్పోవడం, ఈ విషయాలన్నీ చూస్తే అలాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా. నేనేమంటున్నా, కంటోన్మెంట్ ఎన్నికలకు అప్పటికి మేము ఓటమి చెంది చాలా తక్కువ టైం అయింది కాబట్టి అప్పటికి అది కూడా పార్లమెంట్ ఎన్నికలతో రావడం, రకరకాల సమస్యలతోని మేము అంత సీరియస్ కాన్సన్ట్రేషన్ కొంత కంటోన్మెంట్ మీద జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ప్రచారానికి మేము ఎంత చేసినప్పటికీ కూడా పీపుల్ కూడా కన్విన్స్ కావాలి కదా ఋషి గారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఉండేటువంటి వేవ్ లెంత్ పీపుల్ కు ఉండాలని లేదు కదా. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, చాలా హామీలలో డొల్లతనం కనబడతా ఉంది. అనేక అంశాల పట్ల ప్రజలు తమ తీవ్ర నిరసనను అందరి ముందు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కావాలని కోరుకోవడంలో ఉండేటువంటి అంశాలు చాలా పనిచేస్తాయి. కాబట్టి అదే ప్రామాణికము అనేటువంటి విషయంలో మనం డెఫినెట్ గా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరము. రెండవది, నిన్న కేటీఆర్ గారు అన్నది కూడా మీరు ప్రస్తావించగానే నేను చెప్తున్నా, ఎక్కడైనా దేశవ్యాప్తంగా కాదు కేటీఆర్ గారిది మాట్లాడదాం, ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. మీరును రణరుద్రమ గారు చేసిన కామెంట్స్ కి సామా గారు మాట్లాడాక కేటీఆర్ గారు చేసిన కూడా చాలా ఇంపార్టెంట్ కామెంట్. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలే ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ఆయన బలంగా నమ్ముతున్నారు. అలాగే ఒక ఎన్నిక గెలవడం ఓడిపోవడంతో ఒక పార్టీ పని అయిపోదు. ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీల పని అసలు అయిపోదు. అలా అయితే కాంగ్రెస్ పార్టీ అసలు దేశవ్యాప్తంగా కేవలం ఉన్నది 2 పెద్ద రాష్ట్రాల్లో కదా, కనిపించకూడదు. సో సామా రామ్మోహన్ రెడ్డి గారు, మీరు నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ మీద బీజేపీ అభ్యంతరాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చింది. అలాగే దేవిప్రసాద్ గారు కూడా ఆయన వర్షం చెప్పారు. కానీ నిన్న ముఖ్యమంత్రి ఏంటంటే నాయకులతో పోలుస్తూ మాట్లాడినా కూడా మరి అది సమంజసంగానే అనిపించింది. అలాగే మిగతా అంశాలు కూడా ప్రస్తావించారు కదా, మాట్లాడండి. రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏపీఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పటికి కూడా పచ్చకామర్లోకి లోకమంతా పచ్చనే కనిపిస్తుంది అన్నట్టుగా బుర్రలలో మలినం పెట్టుకొని ఎంతసేపు విష ప్రచారాలకు మాత్రమే పూనుకునేటటువంటి బీజేపీ దాంట్లో కూడా కొన్ని తప్పుల్ని ఎతికి ఏదో ప్రపంచాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ నా తెలంగాణ ప్రజలు వివేకులు కాబట్టి ఇట్లాంటివి ఎన్నో స్టంట్లు ఎన్నో సర్కస్లు వాళ్ళు చేసినప్పుడు కూడా అవన్నీ పెద్దగా నడవవు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో మరి మాకు తెలియదు. అయినా వారి యొక్క ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మా వంతు మేము చేసుకుంటూ పోతాం. ఏమన్నారండి ముఖ్యమంత్రి గారు? ఫస్ట్ 4th సిటీ అంశం అనేటటువంటిది వచ్చినప్పుడు ఈరోజు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఒకటి ఏదైతే మనం చేసుకుంటున్నామో ప్రపంచ దిగ్గజాలతోటి మనం ముందుకు తీసుకొని పోనీకే 2047 కల్లా తెలంగాణ యొక్క రూపురేఖలు ఎట్లా ఉండాలి, దానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండేటటువంటి ప్యూర్ అనేటటువంటి లేకపోతే క్యూర్ అనేటటువంటి లేకపోతే రేర్ అనేటటువంటి అంశాల లెక్క తీసుకొని వచ్చినాం మనము. లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల అంతా సర్వీస్ సెక్టర్ ఉండాలి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉండాలి, దానికంటే బయటికి పోతే అగ్రికల్చర్ సెక్టర్ ఉండాలంటే ఒక వ్యూహము, ఒక విజన్, ఒక కమిట్మెంట్, ఒక కన్విక్షన్, ఒక నాయకుడికి ఒక రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకొని పోవాలి, ప్రగతితో పాటు సంక్షేమాలని, ఒక పక్క పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి నిర్ణయాలు, ఇంకొక పక్క పిల్లల జీవితాన్ని నిలబెట్టేటటువంటి ఇంట్లో పెద్దన్న పాత్ర దాకా 360 degrees ఒక కుటుంబంలో ఒక పెద్ద ఆయన కుటుంబం కోసం సావనికి సిద్ధపడితే ఎట్లాంటి నిర్ణయాలు అయితే తీసుకొని కష్టపడతాడో అట్లాంటి మొత్తం ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తుంటే కడుపులో కత్తులు పెట్టుకొని ఈరోజు బూతులు ఎత్తికేటటువంటి ప్రయత్నాలు బీజేపీ వచ్చింది. వీళ్ళకి ఏం పని లేదు ఇక. కానీ వీళ్ళు ఏమంటారు, మూసీ ప్రక్షాళన అనగానే 1,00,000 కోట్ల కుంభకోణం, ఇంకొక అడుగు ముంగడికేసి వీళ్ళు 1,50,000 కోట్ల కుంభకోణం అర్రాజు పడుతున్నారు ప్రతిసారి. 5 లక్షలు అది నెక్స్ట్ వస్తా. ఫస్ట్ 400 ఎకరాలు వచ్చి అనగా 10,000 కోట్ల కుంభకోణం, ఇంకొక ఆయన వచ్చి 12,000 కోట్ల కుంభకోణం, మూసి అనగా 1,00,000 కోట్ల కుంభకోణం, 1,50,000 కోట్ల కుంభకోణం. వీడికి వస్తే హిల్ టీపీ గురించి మనం మాట్లాడినప్పుడు 5 లక్షల కోట్ల కుంభకోణం, ఇది 6.5 లక్షల కోట్ల కుంభకోణం. ఏం చాక్లెట్లా బిస్కెట్లా? మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటా పోనీకే పోనీ. అన్ని అంశాలలో కూడా మేమేమన్నా మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన కేంద్రమే సహకరించండి, మీరే మొత్తం చేయండి. అది 1,00,000 కోట్ల కుంభకోణం అని మీరు ఆరోపించడం మాత్రం కాదు. ఈరోజు మీరు ఎట్లా చేస్తారో చేయండి అని చెప్పి మనం వాళ్ళకే పెట్టినాం. మీరు డిపిఆర్ కావాలి, మీరు ఏం అడిగితే మేము అవన్నీ ఇస్తాం. ఈ రాష్ట్రానికి మాకు మూసీ ప్రక్షాళన కావాలి. ఇట ఒకటి రిషి గారు, వీళ్ళు గతంలో గిట్ట మూసీ ప్రక్షాళన చేస్తే కాంగ్రెస్ పార్టీ పోయి గిట్ట మూసీలో చేతవాడేస్తుందా? వీళ్ళు అడ్డుకట్టేయడానికి మూసీ ప్రక్షాళన జరగాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే కాళ్ళలో కట్టలు పెట్టుకుంటే బీజేపీ వచ్చి మేము చేయనీయమని బిస్తర్లు వేసుకొని సాక్స్లు వేసుకొని పండుకొని అది నిరసనలు చేసినటువంటి దాఖలాలు మీకున్నాయి. ఈరోజు 4th సిటీ అంటే రామచంద్రరావు గారు ఏమని మాట్లాడతారు? ఎవరిని అడిగి కడుతురు, దేనికోసం కడుతురు?
మాకేం సంబంధం అని ఆయన మాట్లాడతారు. బండి సంజయ్ గారు సన్నబియ్యం గురించి రాష్ట్రం మేమిచ్చుకుంటున్నామంటే దొడ్డు బియ్యం అవసరం లేదని చెప్పేసి కేంద్రానికి లేఖ రాసి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. బీజేపీ ఒక ప్రయత్నము తెలంగాణ మనం చేస్తున్నామనంటే ఇది మన రాష్ట్రము అనేటటువంటి ఆ యొక్క ఆలోచన అసలు బీజేపీ నేతలలో ఒక్కరు కూడా లేదు. ఇది మన రాష్ట్రం గురించి పాటుపడుతున్నాం, కేంద్రంకి వచ్చి మనం 4 రూపాయలు తెచ్చుకుందాం, తద్వారా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ప్రజలకు మంచి అవుతుంది అనేటటువంటి ఆలోచన మీరు ఏ ఒక్క రోజు కూడా చేయలే. అరే విజన్ డాక్యుమెంట్ అని చెప్పి భవిష్యత్తు గురించి మాట్లాడితే మాకేం సంబంధం, ఎవరిని అడిగి చేసినాం అని మాట్లాడతారు. అరే ప్రకృతి పర్యావరణం మీరు నిధులు అడగనంతసేపు ఆ మాట అనలేదు రామచంద్రరావు, మీరు అన్నాక మాకేం సంబంధం అన్నాడు. అదే నేను అంటున్నా కదా, నీ పాత్ర కాదా? తెలంగాణలో మీరు లేరా? మీరు ఈ ప్రాంతంలో మేము కూడా అధికారంలోకి వస్తారంటే ఆలోచనతో మీరు ముందుకు పోతున్నప్పుడు మీ బాధ్యతగా మీరు కూడా 4 పనులు మీరు చేయండి. ఇగో పలానా మనం మేము చేసామని రాణి రుద్రమ గారు చాలా చక్కగా చెప్పిండ్రు. ఆ వస్తున్నటువంటి మొత్తం కూడా పంచాయతీకి నిధులకు సంబంధించిన కాడికించి కూడా కేంద్రం నుంచి ఇవన్నీ చాలా వస్తున్నాయండి అని అన్నారు. సింపుల్ లెక్కలా చెప్తాను నేను, ఒక్కొక్కటి క్రోడీకరించి చెప్పాల్సిన అవసరం లేదు. 2023-2024 సంవత్సరంలో ఈ రాష్ట్రం నుంచి 1,17,820 కోట్ల రూపాయలు పోతే మనకు వచ్చినాయి 67,785 కోట్ల రూపాయలు. 2024-25లో 1,33,205 కోట్ల రూపాయలు పోతే 66,290 కోట్ల రూపాయలు మనకు వచ్చినాయి. అక్కడ రాష్ట్రానికి ఆమ్దాన్ని పెరిగింది అనగానేమో బాధపడుకుంటా మీరు మందం కూడా 10,000 కోట్లు వచ్చినాయి, మీరు ఏం చేస్తున్నారు పైసలు అని అంటున్నారు. మేము పెరిగినటువంటి సంగతి చూడు, కేంద్రానికి ఎంత కడుతున్నామో పెంచి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు ఎక్కువ కట్టినాం మనం. టీషర్ట్ తీసుకుంటూ పోయినప్పుడు పెరిగిందా? పోయిన సంవత్సరం ఇచ్చిన దానికంటే పైసలు నువ్వు రాష్ట్రానికి ఎక్కువ ఇచ్చినావా? ఇయ్యలే, తక్కువ ఇచ్చినావు. మీరు కేంద్రం నుంచి సహకరించకపోగా ఈ రాష్ట్రం 4 అడుగులు ముంగడికి పోతున్నప్పుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టేటటువంటి పనులు దయచేసి చేయకండి. కానీ ఫుట్బాల్ లెక్క ప్రత్యర్థి అనేటోడు మన బాల్ ని గోల్ పోస్ట్ దగ్గరికి తీసుకొని పోతుంటే అంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్నప్పుడు ప్రత్యర్థులు లెక్క వచ్చి కాళ్ళలో కట్టెలు పెడుతూనే ఉంటారు, ఇట్లా బీజేపీలో పెట్టినట్టు. కానీ నీ ఆట నువ్వు ఆడాలి. ఆ సాకు చూపించి నువ్వు నిలబడిపోయినావు అనుకో, వంకలు చెప్పినావు అనుకో, నువ్వు గెలవవు, నువ్వు మైదానంలోకి అవుట్ అయిపోతావు. బీజేపీలో ఉంటారు, సొంత పార్టీలోనే ఉంటారు అన్నట్టు చెప్పారు ఆయన. ఇంకోటి నేను డీసీసీలో కూడా డీసీసీలు అయిన తర్వాత రేపొద్దున పాతోళ్ళు సహకరించట్లేరు, అధిష్టానం వినట్లేదు, లేకపోతే ఇంకోటి ఏదో సాకులు ఎవరు చెప్పొద్దు సార్. ఇప్పుడు నాకు కూడా అవే దిశానిర్దేశం. ఆయన నాయకత్వం ఎంత స్పష్టంగా ఉంటది అంటే సాకులు కారణాలు ఎవరు చెప్పొద్దు. నీకు ఒక పని ఇచ్చినప్పుడు నువ్వు డూ ఆర్ డే నువ్వు ఆ పని చేసి తీరాల్సిందే అంతే. నువ్వు ఎట్లా వేసావో చెయ్యి, నీకు ఆ బాధ్యత ఇచ్చినప్పుడు నీ క్యాపబిలిటీ నీ పొటెన్షియల్ నువ్వు డిస్ప్లే చేయంతే. ఇంకా పార్టీకి సంబంధించిన అంశం. కానీ ఇతర పార్టీల విషయానికి వచ్చేటప్పటికి నిన్న ఆయన ఇప్పుడు నేలమట్టం చేస్తాం అన్నారు. ఒక జాతీయ పార్టీని బీజేపీని రాష్ట్రంలో సరే వాళ్ళ నెంబర్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, నిధులు ఇవ్వకపోతే నేలమట్టం చేయడం ఎట్లా సాధ్యం అవుతుంది? తెలంగాణ ప్రజలు రుచి చూపించడం అంటే పార్టీ లేకుండా చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడారు ఆయన. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు గిట్ట మీరు మొత్తం వింటే ఆ వీడియో మన క్లిప్లే కాకపోయినా మొత్తం విన్నప్పుడు ఆయన ఏమన్నారండి, ఇప్పుడు గుజరాత్ కి బుల్లెట్ ట్రైన్ తీసుకొని పోతున్నప్పుడు మనం కూడా బుల్లెట్ ట్రైన్ మనం అడుగుతున్నాము, లేకపోతే మనకి ఏమేం కావాలో ఇక్కడ అనుమతులు మన ఇప్పుడు సెమీ కండక్టర్ కి సంబంధించిన ఇండస్ట్రీ ఉందండి, అది కేంద్రం చేతిలో ఉండేటట్టు మనం కూడా మన హైదరాబాద్ కావాలంటే మనం అడుగుతాం. అడగడం అనేటటువంటిది మన బాధ్యత. అడగకుండానే మాకు ఇస్తలేరు అని అంటే వంక, అది కాదు మనం చేస్తుంది. ఒకసారి కాకపోతే 10 సార్లు నేను ఢిల్లీకి తిరుగుతా, వాళ్ళని అనుమతులు మనం ఢిల్లీలో. ఇప్పుడు బీఆర్ఎస్ మమ్మల్ని 100 సార్లు అన్నా ఢిల్లీకి, 1వ సారి 2వ సారి 3వ సారి 30వ సారి అంటే మేము అన్నాం 3వ సారి 30వ సారి కాదా 300 సార్లు కూడా తిరుగుతాం తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి. ఈరోజు ఎయిర్పోర్ట్లు తెచ్చుకోగలిగినాం, ఈరోజు చెప్తున్నా ఎయిర్పోర్ట్లు మనం తెచ్చుకోగలిగినాము. లేకపోతే ఎప్పటి నుంచి లో ఫ్రీక్వెన్సీ రెడార్ సంగతి ఆ యొక్క సొల్యూషన్ అది అయిపోయింది, లేకపోతే కారిడార్ కి సంబంధించినటువంటి అంశం అది అయిపోయింది కంటోన్మెంట్ లో. ఇవన్నీ ఒక నేత చిత్తశుద్ధితోటి ఢిల్లీకి పలుమార్లు తిరగడం తోటి ఆ అనుమతులని ఏకాభిప్రాయంకి తీసుకొని వచ్చి రాష్ట్రానికి మనము ప్రగతిశీల వాతావరణంలోకి మనం తీసుకొని పోతున్నాం. దీన్ని బీజేపీ స్వాగతించాలి నీ బుద్ధి మంచిగా ఉన్నప్పుడు. కానీ దుర్బుద్ధితో ఏం చేస్తారు, ఏం చేసిరు దేవుళ్ళ దగ్గర రాలే, ఇంకా దేవుళ్ళ అవకాశాలు ఇచ్చిండ్రు. బుద్ధి గురించి ఈ మాట నేను గతంలో కూడా బండి సంజయ్ గారు మాట మేము చెప్పినాం. గతంలో కూడా బండి సంజయ్ గారు ఒకసారి తీసుకుందాం. తెలంగాణలో 5 ఎయిర్పోర్ట్లని కాంగ్రెస్ పార్టీ కట్టట్లేదండి, కేంద్ర ప్రభుత్వం కడుతోంది. మామూలులో ఎయిర్పోర్ట్ పనులు కూడా స్టార్ట్ చేయడానికి నేనే చెప్పినా కదా, అది మేము ఎన్నిసార్లు తిరిగితే మీరు కట్టట్లే కేంద్రం కడుతుంది. అండ్ ఇంకొకటి నేను చెప్పదలు మేము తిరుగుతూనే 10 ఏళ్ళ కట్టలే కదా మీరు కేంద్రము, అసలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కట్టలేదు.
కేంద్రం రిలీజ్ చేసి పెట్టింది పైసలు. ఇక్కడ ఉన్నటువంటి release చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్ళలో అవ్వలేదండి. ఏమంటుంది కేంద్రమే కడుతుంది అన్నారు, 10 ఏళ్ళు ఎందుకు కట్టలే? ఇప్పుడు మేము ఎందుకు కట్టారు? ఎప్పుడో కూడా అయిపోయింది. ఓకే అది కంటిన్యూ చేద్దాం, మీరు కంటిన్యూ చేయండి, ఫినిష్. ఇప్పుడు నేను అనేది ఒకటే సార్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాష్ట్ర అభివృద్ధి అనేటటువంటిది ఆగదు. మా ప్రయత్నాలు మేము చేస్తాం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అనుమతులు అడగడం అనేటటువంటిది మన బాధ్యత. లేదు వాళ్ళు చేసలేరంటే పోరాడటం అనేటటువంటిది కూడా తెలంగాణకి మనకు తెలుసు. వాళ్ళు మనం మంచితనంగా అడిగితే ఇయ్యకపోతే ఈడ రాష్ట్రంలో ఉంటున్నటువంటి బీజేపీ వాళ్ళకి ఏ ముఖం ఉంటుంది ఈడ ప్రజలకు చూపించుకోనికే ఇక్కడ బీజేపీ పార్టీ అనేటటువంటి నిలమట్టం అయితే ఇంత పెద్ద ప్లానింగ్ చేస్తున్నప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మూసి ఉంది సామ గారు, నిధులు ఇవ్వలేదు, అది ప్రస్తుతానికి ఆగింది. రేపు పొద్దున్న మీరు ఇంకో ప్లాన్ చేస్తున్నారు, నిధులు రాకపోతే కేవలం అవి కూడా మాటలకి పరిమితం అయిపోతాయని అనుమానాలు ఉంటాయిగా ప్రజలకి. ఇప్పుడు నేను అదే అంటున్నా, ప్రయత్న లోపం అయితే మనకు ఉండొద్దు కదా, ప్రయత్న లోపం మనకు ఉండొద్దు కదా. వీడికి ఇప్పుడు సోదరిమని చెప్తుంది ఎయిర్పోర్ట్ లో మేమే కడుతున్నాం, సరే భూమి ఎవరు యాక్విజిషన్ చేస్తారో ఇవన్నీ ఏందనేది అక్కకు కూడా తెలుసుకొని మరి ఎందుకు మాట నాకు తెలియదు. బట్ స్టిల్ నేను అంట, నిజంగా కేంద్రమే గిట్ట కడితే 2014 తెలంగాణ వస్తే మేము అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు 30 సార్లు తిరిగింది, నాకు ఎందుకు కాలేవు అవి? ఆ అంకిత భావం అనేది నేతలకు ఉంటున్నటువంటిది. రెండోది దేవుళ్ళ విషయానికి వచ్చినప్పుడు మరి నేను ఇందాక నా పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నిజం చెప్పాలనంటే వీళ్ళు హిందూ సెంటిమెంట్స్ అని చెప్పి మాట్లాడతారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఆఫీసు కార్యాలయానికి పార్కింగ్ కావాలని చెప్పి 1400 సంవత్సరాల పురాతనమైనటువంటి దేవాలయాన్ని నిన్న బుల్డోజర్లు పెట్టి కలిసిరు, కూలగొట్టిర్రు. అది ఢిల్లీలా నేను చెప్తుంది. నేను కాదని అబద్ధం అంటే చెప్పాలి అక్క. ఇప్పుడు నేను కాదంటే వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు నిన్న ఫ్లాషింగ్ బ్రేకింగ్ న్యూస్ తీసి చూపిస్తా. ఇది ఇట్లుంటే ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంలో అన్నారండి, ఏ కాంటెక్స్ట్ లో అన్నారు అసలు? ఇప్పుడు ఏకాభిప్రాయం అనేటటువంటి ఆస్పెక్ట్ వచ్చినప్పుడు ఒక దేవుని అందరు మొక్కరు. ఒక లైన్ లో చెప్పాలంటే ఒక్క దేవుని అందరు మొక్కుతారా? ప్రపంచం అంతా మొక్కుతుందా? ఎవరు దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు, ఎవరు కట్టుబొట్టు వాళ్ళకు. హిందూ ధర్మమే మాట్లాడతా. హిందూ ధర్మంలో ఉంటున్నటువంటి వాళ్ళే ఒక్కొక్కరికి ఒక కట్టు ఉంటది, ఒక బొట్టు ఉంటది, ఒక సాంప్రదాయం ఉంటది, ఒక సంస్కృతి ఉంటది, ఒక ఆచారం ఉంటది, ఒక కట్టుబాట్లు ఏవో రకరకాలుగా ఉంటాయి సార్. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇప్పుడు ఏకాభిప్రాయం అనేటటువంటిది అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ భిన్నతా మే ఏకతా యహీ దేశ్ కి విశేషత యూనిటీ అండ్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ ఫండమెంటల్ కాన్సెప్టే ఈ దేశం దాడా హిందూ ధర్మం నుంచి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇప్పుడు ఇదే హిందువులల్లా ఇప్పుడు మాంసం తినే వాళ్ళు ఉన్నారు, తినని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి పెద్దమ్మ తల్లి దగ్గరకు పోయినప్పుడు మనం ఏటకు వస్తాము, బోనాలు చేసినప్పుడు మనం ఏటకు వస్తాము. అదే మనం తిరుపతి పోయినప్పుడు అట్లా పని చేయలేం కదా. ఆ ఆచారాన్ని కూడా ఫాలో అవుతాము, ఈ ఆచారాన్ని కూడా ఫాలో అవుతాము. నాయకత్వంతో పోల్చిన కామెంట్ గా తీసుకోలేదు బీజేపీ. ప్రోగ్రామ్ చేస్తున్నారు. నేను ఒకటే అన్న, అక్కిందాక ఒక ఉదాహరణ చెప్పింది. ఇప్పుడు డాక్టర్లు అనేటటువంటిది డిఫరెంట్ ఉండరా అండి? సో కిడ్నీకి ప్రాబ్లం వస్తే ఒకరు, బుర్రకు ప్రాబ్లం వస్తే ఒకరు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తే ఒకరు, ఏ రకరకాలు ఉంటారు కదా. సేమ్ అట్లనే దేవుళ్ళలో కూడా రకరకాలు ఉన్నారు అని చెప్పి ముఖ్యమంత్రి. ఆంజనేయ స్వామి సపరేట్ ఉన్నాడు, మనకి ఎల్లమ్మ తల్లి సపరేట్ ఉంది, పెద్దమ్మ తల్లి సపరేట్ ఉంది. ఒక్కొక్కరు ఆచారాలు ఒక్కొక్కరు. ఇందాక దేవిప్రసాద్ గారు అన్నట్టు వివాదం చేయకూడదు అనుకుంటున్నానని ఆయన చాలా హుందాగా చెప్పారు. సరే, బీజేపీ తన కార్యక్రమం గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి వాళ్ళకి అర్థమైపోతోంది అని నిన్న రామచంద్రరావు అన్నారు ఈ ఫ్యూచర్ సిటీ వ్యవహారం వచ్చినప్పుడు. చిన్న కంక్లూడ్, ఎందుకంటే ఇందాక అది నేను కంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే దీన్ని ఏదో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు మేము తీసుకుంటామని బీజేపీ అంటున్నప్పుడు కొన్ని విషయాలలో కూడా బీజేపీ స్పష్టతనియాలి. మీరు ఎవరి దిక్కు నిలబడుతున్నారు అయిపోయింది. బట్ నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒకటే చెప్పిండు, భిన్నాభిప్రాయం అనేటటువంటి సర్వసాధారణం. మనం కేవలం మనుషులం. దేవుళ్ళ దగ్గరనే ఒక అభిప్రాయం ఒక్క దగ్గర లేనప్పుడు మనం కేవలం మనుషులము, అందరు నన్నే మెచ్చుకోవాలంటే అదే పని కాదు. చూద్దాం దానికి బీజేపీ ఇప్పుడు మీరు అన్నదానికి ఏం కన్విన్స్ అవ్వదు, వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు ఎలాగో చేసుకుంటున్నారు. ఎనీవే తర్వాత చూద్దాం. సో రామచంద్రన్ గారు, ఇప్పుడు నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటారంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు మీకు బీజేపీకి. అంటే కాంగ్రెస్ నాయన అఫ్ కోర్స్ సైడ్ లైన్ చేసి మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేశారు, ఎందుకంటే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ని సైడ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి. కానీ బీజేపీ వర్షన్ నేను వినాలనుకుంటున్నా, ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రయత్నం చేశారు, ప్రాంతీయ పార్టీలు కలిసి రాలేదు, బట్ స్టిల్ థర్డ్ ఫ్రంట్ అనేది తప్పదు దేశంలో అని. ఒకటి రిషి గారు, నేను దీనికంటే ముందు నిన్న ఇవాళ బీజేపీ ప్రోగ్రామ్ మీద ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇందాక సోదరులు ఒక మాట ఏమన్నారు అని అంటే పచ్చకామర్లోళ్ళకి ఊరంతా పచ్చగానే ఒప్పిస్తుందని.
బీజేపీ కార్యకర్తలే కాదు, మొత్తం హిందూ సమాజము, తెలంగాణ ప్రజలు కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిపైన చాలా వ్యతిరేకమైనటువంటి భావనతో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక ముఖ్యమంత్రి బీజేపీ తప్ప ఎవ్వరు లేరు ఈ రాష్ట్రంలో అని మీరు అనుకుంటున్నారు. ఎవ్వరు వ్యతిరేకంగా లేరు. కేవలం బీజేపీ పార్టీ ఆఫీస్ లో మెసేజ్ పెట్టి మరి మీరు ఏదో ప్రొవోక్ చేసే ప్రయత్నాలు చేస్తారు తప్ప ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. మీరు ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు కదా, దాని మీద మాట్లాడదాం రేపు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా దేవుళ్ళని కించపరచుడు కాదు, గుళ్ళని కూలగొడుతున్న పార్టీ మీద అని చెప్పి ఉదాహరణ దీని మీద దేవిప్రసాద్ గారు 1400 సంవత్సరాల గుడి దీని మీద చేయడం వల్ల ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ పార్కింగ్ కోసము 1400 సంవత్సరాల పాత గుడిని కూడా కొట్టేస్తున్నా. మీకు ఒక విషయం, మీరు హిందూ సెంటిమెంట్ల గురించి మాట్లాడతారేమో. కాంగ్రెస్ అర్హతనే లేదు. హిందూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఓకే కాదు, బీజేపీ యాక్సెప్ట్ చేయరు, హిందువులందరూ యాక్సెప్ట్ చేస్తారు, బీజేపీ యాక్సెప్ట్ చేయరు. లెట్స్ టాక్ పొలిటికల్ దాంట్లోకి వెళ్ళిపోదామా? సామరామోహన్ రెడ్డి గారు గర్వంగా హిందువులం కాబట్టి ఆచారాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ప్లీజ్ స్టాప్ హిమ్. ఆయన నేను డిస్టర్బ్ చేయలేదు కదా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి గారు దేవుళ్ల పైన మాట్లాడినటువంటి విషయాన్ని ఖండిస్తున్నారు. వాళ్ళు ఆయన ఖండించారు, ఏం మాట్లాడి నేను తప్పిందని చెప్పి మాట్లాడిందని నేను ఇప్పుడు కూడా అంటున్నా మీరు బీజేపీ వాళ్ళు బురద రాజకీయాలు పనిచేసుకోవడం వాయిస్ కూడా బాగాలేదన్నారు కదా. ఒక నిమిషం, నేను డిస్టర్బ్ చేయలేదు వారిని, వారు నన్ను డిస్టర్బ్ చేయలేదు కదా. వారు చెప్పాల్సింది మాట్లాడండి, కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కువ సమయం ఉండదు. ఎస్, నేను దీంతో పాటు అది కూడా చెప్తా, ఇంకోటి కూడా చెప్తా అండి. మా భారతీయ జనతా పార్టీ నాయకులు నితిన్ గడ్కరీ గారే చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. నేషనల్ హైవేస్ వేస్తే కూడా దారిలో చిన్న చిన్న గుళ్ళున్నా, దర్గాలున్నా, ఏవి ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పి అభివృద్ధికి అడ్డం కాకుండా వాటిని మార్చాలి అని చెప్పి, అది చిన్న ఎల్లమ్మ గుడున్నా, పోషమ్మ గుడున్నా కూడా అది ప్రజల కోసము మారుస్తాం. తప్పనప్పుడు అభివృద్ధి మన ఫస్ట్ ఎజెండా. అట్లా అని ఎవరి మనోభావాలను కించపరచొద్దు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కన్ను మిన్ను కాంతలేదు. ఇలా పచ్చకామెర్లు తెలంగాణ ప్రజలకు మొత్తం వచ్చినాయో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా వచ్చినాయో, దేవుళ్ళు కూడా తెలంగాణ ప్రజలకి, కాంగ్రెస్ నేతలకి ఆయన మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారు. కాదు, మీరు ఆ టాపిక్ వదిలేస్తే బెటర్, ఎందుకంటే దాని మీద డిస్కషన్ దాని మీద. అండ్ ఇంకొకటి సో ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటిది మన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్ పైన స్పందించాల్సిన అవసరం మాకు లేకపోయినా, మేము చాలా బలంగా ఒకటి విశ్వసిస్తాం. ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలకు స్థానం ఉంటది. 2 స్థానాల నుంచి ఇవాళ దేశాన్ని శాసించేటువంటి స్థానానికి భారతీయ జనతా పార్టీ వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కార్యకర్తలు ఉన్నటువంటి స్థానానికి బీజేపీ ఎదిగింది. కాబట్టి ఏ పార్టీకైనా కూడా ఇవాళ ఒక్క స్థానం లేకపోయినంత మాత్రాన రేపు రాదు అని అంటే, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ బీహార్ లో అట్టర్ ఫ్లాప్. మీకు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అని బీజేపీ వర్షన్ కదా. బలంగా ప్రాంతీయ పార్టీలు ఉంటే అది బీజేపీకి ప్రతి చోట కూడా పొలిటికల్ గా ఎముకబుల్ గా మనకు ఆ క్యాల్కులేషన్ ఉంది. అంటే ఎలా దెబ్బతింది బీజేపీ అని. వేరే కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ ఫైట్ వేరేలా ఉంటుంది. కాంగ్రెస్ ఉన్నా అంటే కాంగ్రెస్ వీకెస్ట్ పార్టీ అన్నా? కాంగ్రెస్ చాలా వీక్ అయిన పార్టీ కాబట్టి దాన్ని ఊడగొట్టడం చాలా ఈజీ అనేటువంటిది మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. బట్ మేమేం బిలీవ్ చేస్తామంటే అన్ని రాజకీయ పార్టీలు ఉండాలనే కోరుకుంటాం. మేము అందరూ ఉండాలి, మనం ఫైట్ చేయాలి. ఆ ఫైట్ లో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఇవాళ యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. దేశమంతా కూడా యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. బీహార్ లో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉన్నాక కూడా మాకు 8 ఎంపీ స్థానాలను ఇచ్చినారు కదా. తెలంగాణలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాక అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఇస్తున్నారు కదా 8. కాబట్టి అందరూ ఉండాలి అని కోరుకుంటూ, అందరూ ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది. మీరు చూస్తూ ఉండండి. దేవప్రసాద్ గారు బీఆర్ఎస్ కామెంట్స్ మీద కేటీఆర్ గారు. ఇప్పుడు నేను ఏమంటున్నా ఋషి గారు, నిన్న అక్కడ జరిగినటువంటి విషయంలో కేటీఆర్ గారు అనేక విషయాల మీద వారు అడిగినటువంటి ప్రశ్నలకు చాలా విషయాల మీద వారు సమాధానం చెప్పారు. ఇక్కడ కూడా వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా దేశవ్యాప్తంగా డిక్లైన్ అవుతున్నటువంటి స్థితిని కూడా వాళ్ళు చెప్పారు. గతంలో 2014లో 278, తర్వాత 3 వచ్చినాయి. ఆ తర్వాత తగ్గినటువంటి అంశాన్ని వారు ప్రస్తావిస్తూనే దేశవ్యాప్తంగా కూడా ఒక
గ్యాప్ కనబడతా ఉంది అనేటువంటి విషయం మీద వాళ్ళు మాట్లాడుతూ మొన్న బీహార్ ఎన్నికలు కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇట్లా మనం అనేకం చూస్తూ పోతే కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీకి ధీటైనటువంటి జవాబు ఇవ్వలేనటువంటి ఒక అనివార్య స్థితికి ఇలా నెట్టబడతా ఉన్నది రోజు రోజు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు బీజేపీని సరైనటువంటి రీతిలో ఎదుర్కొంటున్నాయి అనేటువంటి విషయంలో వారు సమాధానం చెప్పారు. అండ్ ఫ్యూచర్ ఫైట్ లో మేము స్ట్రాంగ్ గా ఉన్నాము అనేది కూడా అవును కదా. ఇప్పుడు తెలంగాణ చూసుకోండి, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు చూసుకున్నా మేము ఓడిపోవచ్చు, కానీ మాకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ కానీ మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కానీ మేము ఒక బలమైనటువంటి ఒక ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారనే కదా ఋషి గారు. అదే అంటే మిమ్మల్ని పక్కన పెట్టి తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు రాజకీయం చేయడానికి కుదరదని మీరు చెప్పేది. ఎట్లా కుదురుతుంది ఋషి గారు? నిజంగానే అంటే ఏ రాజకీయ పార్టీ అయినా నేలమట్టం అయ్యేటువంటి అవకాశం లేదు. ఏ ఒక్క వార్డు మెంబర్ లేనటువంటి రాజకీయ పార్టీ కూడా తమ రాజకీయ విశ్వాసాలను వ్యక్తపరిచేటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణం అంతటి ఉంటుంది. ఇలా కమ్యూనిస్ట్ పార్టీలకు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఇంకొక పార్టీకి ఏమైనా ఉన్నాయా? ఆ ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఆ ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరించాలనేటువంటి విషయం మీద రాజకీయ పార్టీలు స్పందిస్తాయి. ప్రజలు దీవించవచ్చు, దీవించకపోవచ్చు. నేను పొలిటికల్ మాట్లాడతా టైం ఎక్కువ లేదు. పొలిటికల్ పార్టీ వేవ్ లెంత్ కు ప్రజల వేవ్ లెంత్ మధ్య ఉండేటువంటి గ్యాప్ ను ఫిలప్ చేయడానికి రాజకీయ పార్టీలు తమ రాజనీతిజ్ఞతను ప్రదర్శించాలి ఋషి గారు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏదో అన్నారు కదా, బీజేపీని నేల మట్టం చేస్తాం, ఆకాశం మట్టం చేస్తామని. ఆయన కాదు, ఆయన అసంటోళ్ళు 1 కోటి మంది వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీని ఇంచు కూడా కదిలించలేరు. అది ఆయన గమనించారు గారు. ఎవరిని నేలమట్టం చేయడానికి కుదరదు వారు చెప్పిన దాన్ని బట్టి. రెండోది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం గురించి మరొకసారి చెప్పారు. రిషి గారు, ఇప్పుడు ఒకటి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఎన్నికలలో మాత్రమే వాళ్ళ గ్రాఫ్ డౌన్ కాదు, ఫ్యామిలీ మైదానంలో కూడా గ్రాఫ్ డౌన్ అనేది కనిపిస్తూ ఉంది. కలిసి ఉన్నటువంటి కుటుంబం ఈరోజు ఎట్లా చీలికలు వచ్చినాయి, ఎట్లా కుటుంబంలో నుంచి నేతలు బయటకు వస్తూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు ఎట్లా దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు, ఒకరి మీద ఒకరు కత్తులు ఎట్లా నూరుకుంటా ఉన్నారు, ఒకరికి తెలియకుండా ఒకరు పోయి బీజేపీ నేతలను ఎట్లా కలిసి వస్తారు దాకా బీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉండదు నేను అన్న మాట అలా. ఒక్క నిమిషం దేవనా, ఈ రాష్ట్రంలో కాదు, ఒక్క నిమిషం, నాకు కావాల్సింది ఏంటంటే ఈజ్ ఇట్ గోయింగ్ టు 2 party fight or 3 party fight అనేది అంతే సార్. ముందు సంధి 2 party ఫైట్ ఉందండి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, మీరు 3 అని ఎట్లా మాట్లాడతారు అసలు నాకు అర్థం అవుతుందండి. బీఆర్ఎస్ ఇస్ ఆల్వేస్ సపోర్టింగ్ బీజేపీ కదా, మీరు ఎట్లా మాట్లాడతారు 3 party అని? అది ఎట్లా తప్పు కదా? ఏం దేవనా కరెక్ట్ కదా? మాట్లాడుతున్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పినట్టు ఎల్టీపీ మీద రామచంద్రరావు గారు మాట్లాడతారు, ఎవరు ఆయన బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు, వాళ్ళు చిట్టీలు పంపించాలి. ఇంకొక విషయం రుద్రరేఖ నీకు కూడా తెలుసు, దేవన కూడా తెలుసు, అసెంబ్లీలో మీ బీజేపీ నేత మాట్లాడడానికి చిట్టీలు ఎవరిస్తారు తెలుసా? ఎవరిస్తారు? తెలుసు కదా. ఒకటి కాబట్టి ఫ్యూచర్ ఫైట్ లో ఎవరు ఉండాలి లేకపోతే ఎవరు మళ్ళీ అధికారులకు రావాలనేది ఎండ్ ఆఫ్ ది డే పార్టీలు ఏమనుకున్నా తేల్చేది. మన జూబ్లీహిల్స్ లో ఎట్లయితే ప్రజలు తీర్పు ఇచ్చారు, రేపు స్థానిక ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలు ఎట్లా ఇవ్వబోతున్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అట్లాగే అసెంబ్లీలు కూడా ఇస్తారు. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రణధర్మ గారు, దేవప్రసాద్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు. వాటి షో అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.